ఇది ఫ్రైడే రోజు మార్కెట్ పెడతారు సార్ ఇంటి దగ్గర. మన సింగాళ బస్తీ జహీరా నగర్ సింగాళ బస్తీలో ఫ్రైడే రోజు మార్కెట్ పెడతారు. ఆ మార్కెట్లో ఏమైందంటే వీళ్ళు మోమోస్ అని పెడతారు. మోమోస్ అని పెడితే అది 50 రూపాయలకి ప్లేట్, 80 రూపాయలకి ప్లేట్ అని పెడతారు. అది తీసుకొని తిన్న వాళ్ళు అందరు జనాలు ఏదైతే ఉన్నారో హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. అందరు ఏ సిచ్యువేషన్ ఉన్నారంటే టోటల్గా ఒక ఆడామె కూడా చనిపోయింది ఇందులో. అందరు ఇప్పుడు సీరియస్ కండిషన్లో ఉన్నారు. ఒక్కొక్కరు దగ్గర ఒక ఫ్యామిలీతో 4-3 100% హాస్పిటల్లో ఉన్నారు. నేను కూడా ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నాను. నా బిడ్డకి కూడా నా భార్యకి కూడా బాగలేదు సార్. అందరికీ ఇది మోమోస్ తిన్న వల్ల ప్రాబ్లం అయింది. ఇంకొకటి ఏంటంటే మేము పిఎస్కి కూడా వచ్చాము, కంప్లైంట్ కూడా ఇచ్చాము. పోలీసు వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. అది దానికి చూస్తున్నారు సార్. ఇక ఇది దగ్గర 3 to 4 ఏరియాస్లో జరిగింది సార్. ఇది నందినగర్లో ఒకటి, మన సింగాళ బస్తీలో ఒకటి, గౌరీశంకర్ కాలనీలో ఒకటి. ఇది చింతల్ బస్తీ అంటున్నారు సార్. కన్ఫామ్గా అయితే మనకి ఐడియా లేదు. చింతల్ బస్తీ అని అంటున్నారు తయారు చేసేది. రోజుకి 300 కిలో అమ్ముతారంట సార్. ఇది 300 కిలో అంటే ఇక ఇప్పుడు ఎంతమంది హాస్పిటలైజ్ ఉన్నారు మనకి కన్ఫామ్ లేదు. మన దగ్గర అయితే ఇప్పుడు దగ్గర 50 to 70 మెంబర్స్ రిపోర్ట్స్ ఉన్నాయి సార్. మన ఏరియాది అందరు హాస్పిటల్లో ఉన్నారు సార్. అపోలో ఉన్నారు, మన సరస్వతిలో ఉన్నారు, మన కాబాలో ఉన్నారు, ఇంకొకటి రిలీఫ్లో ఉన్నారు, ఇంకొకటి మన అపోలో और एक कोसा है वो दवाखाना अपने स्वाति क्लिनिक में है और अदनान हॉस्पिटल में भी है. अदनान अजीज हॉस्पिटल यहाँ पे रोड नंबर. ఇది మొత్తం అందరు ఇదే సార్. ఫుడ్ పాయిజన్ అంటే దీనికోసమే అన్నారు. ఇది మోమోస్ తిన్న వాళ్ళకి అయినారు, అందరికీ అన్నారు. అది మోషన్స్ అవుతుంది, వామిటింగ్స్ అవుతుంది సార్. అసలు బాడీలో పేషెన్సీ లేకుండా అయిపోతుంది సార్ అందరికీ. ఇది బయట పట్టడం అంటే ఒక్కటే చోటలో హాస్పిటల్లో మా ఒక్కటే ఏరియాలో ఇంతమంది ఎందుకు వచ్చినారంటే ఏం తిన్నారు నిన్న రాత్రి అంటే అప్పుడు తెలిసింది ఇది మోమోస్ తిన్నారని. అయితే అప్పుడు ఒక డాక్టర్ ఏం చేసినారంటే రిపోర్ట్స్ తీపిచ్చినారు అందరితోని. రిపోర్ట్స్ తీపిచ్చిన తర్వాత ఇది ఫుడ్ ఇన్ఫెక్షన్ అని పెట్టినారు. సార్. అదే సార్, దానివల్లనే మేము సార్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు సార్. సార్ వాళ్ళు ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నారు. సార్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. అరే అమ్మికా నామ్ క్యా హై రే? రేష్మా బేగం చనిపోయిన సార్. లేదు, వాళ్ళకి పట్టుకొని వస్తున్నారు సార్. సార్ వాళ్ళు పట్టుకొని వస్తున్నారు, చేస్తున్నారు సార్. కార్యవాయి అయితే చేస్తున్నారు వాళ్ళ మీద. నేను ఆ రాత్రి నుంచే స్టార్ట్ అయింది సార్. మొత్తం రెగ్యులర్గా ఇప్పుడు 1 month నుంచి స్టార్ట్ అయింది సార్ వీళ్ళు అమ్మడం ఇక్కడ మన ఏరియాకి. ప్రతి ఒక్క ఏరియాకి ఇది మార్కెట్, కూరగాయల మార్కెట్ పెడతారు వారంకి ఒకసారి. ఆ మార్కెట్లో ఏంటంటే వీళ్ళు పెడతారు కాయింప్స్. ఇద్దరు కౌంటర్స్ పెడతారు. ఆ కౌంటర్స్లో వీళ్ళు అమ్ముతారు సార్. వీళ్ళు సార్ దగ్గర మన ఇప్పుడు లోకల్లో ఉన్న దగ్గరలో హాస్పిటల్లో అయితే 10 to 7 హాస్పిటల్స్లో అవైలబుల్ ఉన్నారు సార్. అపోలోలో ఉన్నారు, కృష్ణాలో ఉన్నారు, మన స్వాతిలో ఉన్నారు, మన కాబాలో ఉన్నారు, మన రిలీఫ్లో ఉన్నారు. చాలామంది ఉన్నారు సార్ ఇప్పుడు హాస్పిటల్లో. ఫ్రైడే రోజు సార్. ఒక్క రోజుకి ఒక్క జాగా అమ్ముతారు సార్ వీళ్ళు. ఫ్రైడే ఒక్క దగ్గర మార్కెట్, సాటర్డే ఒకటి, సండే ఒకటి ఏరియా మార్కెట్ ఉంటుంది సార్. 7:30 को डेथ हो गया इनका, ये मोमोस की तरफ से दवाखाने में निमिष में बताए एडमिट है और चले गए न. तो अभी तो इनके 2 बेटियां हैं. अब बाप तो नहीं है इनका. अब इन्हों अकेले बच्चे वाले पालने वाले. अब 2 बेटियां वैसी चाहे अनाथ कर दिए तीनों को ये खाने से मोमोस. अभी कम से कम बस्ती में 300 नंबर से अभी नहीं पता है इन लोगों को इसके बारे में. थोड़ी सांस चल रही थी. 8:30 को संडे मॉर्निंग 27. हाँ, నిన్న ఈ మోమోస్ గురించి కొంతమంది నాకు ఫోన్ చేసిరు. అన్న ఇట్లా నందినగర్ బస్ స్టాప్లో కొంతమంది మోమోస్ తినేసి ఇట్లా హాస్పిటల్లో ఉన్నారని చెప్తే మేము ఏం చేసినాం, బిర్రప్ప హాస్పిటల్ దగ్గర కొంతమంది పేషెంట్లు ఉండే వాళ్ళందరినీ అడిగినాం. అందరూ ఒకటే మాట, నిన్న సాటర్డే రోజు మోమోస్ తినము, అందరికీ మోషన్స్ అవుతున్నాయి అన్నారు. పాప పుట్టి కరెక్ట్ 20 days అయింది ఒక అమ్మాయికి. వాళ్ళ ఫాదర్ తీసుకెళ్ళేసి ఆ పిల్లకి పోయి ఇచ్చిండంట. ఆ పాప ఫీడింగ్ ఇస్తుంటే పాప కూడా ఈరోజు ఎక్కడున్నారు సార్ అంటే మన అపోలో హాస్పిటల్లో ఉండే. అప్పుడు పోయి అపోలోలో చూసినాం, ఆ పిల్ల ఆడుంది. ఎక్కడెక్కడ తిన్నారు, ఎవరెవరు తిన్నారని అందరినీ కనుక్కున్నాం. కుంటకి వెళ్ళినాం, అవును మా వాళ్ళు జరిగినారన్నారు. గౌరీశంకర్ కలిగినాడు, అవును మాకు కూడా ఇట్లనే జరిగిందన్నారు. తర్వాత స్వాతికి వెళ్ళాము, స్వాతిలో కూడా అవును చాలామంది పేషెంట్లు వచ్చినారన్నారు. ఇది అసలు ఎవరు అమ్మిరు ఏంది అమ్మిరు అన్న కానీ
ఇక్కడ కుంటలో కూడా సంత అవుతుంది, సంతలో అమ్ముతున్నారనే కానీ ఆడికి వెళ్ళినాం సార్. ఆడికి వెళ్తే ఆ పిల్లగాడు ఉన్నాడు, వాడిని చూసి ఫోటో తీసుకున్నాం. ఫస్ట్ ఫోటో తీసుకుని ఎవరెవరు తిన్నారో వాళ్ళ దగ్గర మళ్ళీ వెళ్ళినాం. ఇతను అన్నాడు, అవును ఇతనే అమ్మిండు అన్నాడు. అందరి దగ్గర తీసుకుని ఇక్కడ వచ్చి బంజారీ పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం. ఒకటి కంప్లైంట్ చేయగానే ఎస్ఐ రవీందర్ గారు ఉండే సార్కి చెప్పగానే సార్ ఏం చేసి ఏసీపీ సార్కి చెప్పిండు. ఏసీపీ సార్కి చెప్పగానే ఫస్ట్ వాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పగానే వాడిని తీసుకొచ్చినాం సార్. వాడిని తీసుకొని మళ్ళీ నేను రవీందర్ సారు ఎవరున్నారో వాళ్ళ పేరెంట్స్ మేమందరం కలిసి మళ్ళీ అపోలోకి వెళ్ళాం. అపోలోకి వెళ్ళిన తర్వాత డాక్టర్కి అడిగాం. డాక్టర్ ఏమన్నాడంటే వీళ్ళు ఏదో తిన్నారండి, ఆ తిన్నందుకు చాలా ఇన్ఫెక్షన్ అయింది, ఆ పాపకు బేబీ పుట్టింది, అది బాడీ సపోర్ట్ చేస్తలేదు, ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అని. కానీ రాత్రి అనగానే అప్పటికప్పుడు సార్ ఏం చేసి వాళ్ళ ఎవరున్నారో మెయిన్ వాళ్ళని పిలిపించింది, వాళ్ళ హెడ్ని అతన్ని పిలిపించి ఇక్కడ తీసుకొచ్చి అప్పటికప్పుడు రాత్రి యాక్షన్ తీసుకున్నారు. మేము ఇక్కడ కూర్చున్నామో లేదో సార్, మా తర్వాత ఒకరికొకరు ఎట్లా తెలిసిందో కానీ దగ్గర రాత్రి 30 మంది వచ్చింది. 30 మంది తెలిసిన తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు ఇంతమంది తెలిసింది. నిన్న రాత్రి మాకు తెలిసింది ఒక ఆమె సీరియస్ ఉందని తెలిసింది, కానీ వీళ్ళు ఇప్పుడు చెప్పారు ఆమె చచ్చిపోయిందని. ఇట్లాంటి వాళ్ళ మీద కొద్దిగా ఎంత తొందరగా రాత్రి పోలీసు వాళ్ళు పంజరీస్ పోయి చేసే వాళ్ళు ఎంత తొందరగా యాక్షన్ తీసుకున్నారో, ఇక్కడ మోమోస్ ఎవరెవరు అమ్మిన వాళ్ళ మీద ఇక్కడనే అమ్మకుండా వాళ్ళకి కొద్దిగా గట్టిగా చేసి వాళ్ళని అమ్మకుండా చేస్తే చాలా బాగుంటుంది సార్. వాళ్ళ కంపెనీ ఏం లేదు సార్, అది ఒక ప్రైవేట్ ఒక రూమ్ తీసుకున్నారు వాళ్ళు. ఆ రూమ్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ చికెన్ తీసుకున్నారు. ఆ చికెన్ మంచిదా చెడుదా అది ఏం తెలియదు. ఆ చికెన్ షాప్ చింతల బస్సులో చికెన్ షాప్ ఉందంట, వాళ్ళు ఉండేది ఖైరతాబాద్లో ఉంటారంట. వాళ్ళకి దగ్గర 8 స్టాళ్ళు ఉన్నాయంట. వాళ్ళకి ఒక ట్యాంక్ బోర్డు మీద ఒకటి ఉందంట, మళ్ళీ ఏడేడ సంతాలు ఆడ పెడతారంట వాళ్ళు రెగ్యులర్గా. వాళ్ళకి మెయిన్ ఎవరున్నారని చెప్పామంటే వాడు పేరు చెప్పలే. రాత్రి ఒక పిల్లగాడు వచ్చిండు, నేనే అమ్ముతున్నానని చెప్పిండు వాడు. సారాలు ఏమన్నారు, మేము ఎంక్వైరీ చేస్తాము, వాడు ఎవడో 100% మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. రాత్రి అయితే చాలా తొందరగా రియాక్ట్ అయ్యారు బంజారీ పిఎస్ఓలు అయితే, అదే బాగా చేశారు. నిన్న రాత్రి డిశ్చార్జ్ చేసిరా ఆ పాపకు, చిన్న పాప ఫీడింగ్ చేయాలని చెప్పగానే ఆ పాపకి డిశ్చార్జ్ చేసిన డాక్టరు. ఏమైనా ఎమర్జెన్సీలు ఏమైనా ఉంటే అందుబాటులో ఉంటామేమని చెప్పారు సార్. అదైతే రాత్రి ఇదే జరిగింది. సీరియస్ కండిషన్లో ఆల్రెడీ ఒక ఆమె అయితే చచ్చిపోయింది. ఆ పాపకైతే కొద్దిగా జాగ్రత్త ఉండమని చెప్పారు. సీరియస్ కండిషన్లో అందరు మోషన్తో ఇంట్లో పడి. అంతెందుకు సార్, నందినగర్ బస్ స్టాప్లో ఒక పంతులు ఏం చేసాడు, ఆయన కూడా తీసుకెళ్ళాడంట. అతను కూడా ఇప్పుడు బెడ్ మీద ఉన్నాడు. అతను అన్నీ సార్. డాక్టర్ అది రిపోర్ట్ ఇచ్చిందని చెప్తున్నారు సార్. అది రిపోర్ట్ రాగానే ఒకసారి చెప్తున్నారు. అది చెప్పలేదు. రిపోర్ట్ వచ్చిన తర్వాత వెజ్ నాన్ వెజ్ 2 తినే వాళ్ళకి ఒకరని కాదు, తయారీలో తేడా ఉంది. ఇంకోటి ఆ నూనె కూడా రాత్రి మేము పోయిన తర్వాత ఆ నూనె వాసన అవి చాలా ఘోరంగా ఉండేది. అవి రాత్రి అప్పటికప్పుడు సార్ రవీందర్ సార్ వచ్చి బాగా చూసుకొని అవి రిపోర్ట్కి పంపించారు సార్. అది బాగానే ఇది చేసి రాత్రి పిఎస్ఆర్ వాళ్ళకి అయితే చాలా ఇది చేయాలి సార్. చాలా మంచిగా చేసారు.